ఇంకెరోజు స్టార్ట్ అయితే 28వ తేదీ జూన్ నెల 2024 శుక్రవారం. ఇంకెరోజు మనం కలికిరి మార్కెట్లో టొమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాయి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేయగలను. సో ఫస్ట్ ఇంకా మన ఛానल ఎవరైతే కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళు ఏడోन लाइक చేసిన ఆశిస్తాను. कोई नवा आदमी दिखा है तो हमारा चैनल अभी तक नहीं सब्सक्राइब करे तो प्लीज सब्सक्राइब कर लो. ఇంక విషయానికి వస్తే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక విషయానికి వస్తే కలికిరి మార్కెట్ది కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. నేనుతో పోల్చుకుంటే మళ్ళీ ఒక 80 రూపాయల వరకు ధర అయితే తగ్గింది. దిగుమతులు అయితే పెద్దగా మార్పు లేదు, కానీ ఎంతో పోల్చుకుంటే ఒక 70 ఇంకా 80 రూపాయల వరకు ధర అయితే తగ్గింది. దల్యూషన్ కోసం మనం ముందుగా ఈ థర్డ్ ర్యాంకింగ్ క్వాలిటీ విటమిన్ ఐస్, సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీలు ఉంటాయి. సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీలు ఏమన్నా ఉంటాయి. 240 ఇంకా 250 70 300 10 20 30 40 50 70 380 రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే వెళ్తామండి. ఇంకానే కలికిరి మార్కెట్లో ఇప్పటివరకు జనాక్షన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీలని టాప్ అండ్ టాప్స్ కొడితే ఇప్పటివరకు అయితే 370 ఇంకా 80 90 450 70 500 10 20 30 530 రూపాయల వరకు అయితే కలికిరి మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. 380 ఇంకా 520 530 రూపాయల వరకు అయితే కలికిరి మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. ఇక్కడ సూపర్ టాపులు పక్కన పెట్టినట్టయితే రైతులకు అత్యధికంగా 450 లోపల అయితే పడతా ఉన్నాయండి. దిగుమతుల్లో మార్పు లేదు, కానీ అయినా కూడా ధర అయితే తగ్గింది. సో దీనికి ప్రధాన కారణం వీళ్ళు అంటే ఇప్పుడు వ్యాపారస్తులు ఒక 2-3 అడిగినాను కలికిరి మార్కెట్ నుంచి. బయట పెద్దగా అమ్మకాలు అయితే లేవు, ముందున్నంత అమ్మకాలు అయితే ఇప్పుడు లేవని వాళ్ళు చెప్పడం. సో నేనుతో పోల్చుకునే ధర అయితే తగ్గింది. మరి మన మదనపల్లి మార్కెట్లో ఏ విధంగా వెళ్తానైతే చూడాలి.